అరుణుడి నారాయణుడు అన్న లక్ష్యం ఏదైతుందో లక్ష్యం వైపు స్థిరంగా ఉండరు, దృఢంగా ఉండరు. కాస్త అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటారు. అంటే యుద్ధం జరిగిపోతూ ఉంటది మాయతోటి. ఇప్పుడు మారీచుడు ఉన్నాడు. అదే సత్యమైన భక్తులు, సత్యుగి ఆత్మలు అనుకోండి, భగవంతుని ఆజ్ఞాకారులు అనుకోండి, ఒక్క బాణంతో మారీచుని సంహరిస్తారు. అసలు అటు ఆకర్షణ వైపు పోరు. అలా అని చెప్పి వాళ్ళు ఏమో అడుక్కు తినేటట్టు ఉంటారు, ఎంత బానే ఉంటారు. సో వాళ్ళు అటువంటివి చూసేది ఆకర్షణ అన్న విషయం వాళ్ళకి తెలిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం తెలుసు కాబట్టి. సో కొద్దిమంది భక్తులు ఎలా ఉంటారంటే కాసేపు ఆకర్షణకు లోనవుతారు. ఏదో సేవలు చేయాలని ఉంటది. డబ్బు దానం చేయాల్సినంటే ఆలోచించి చేస్తారు. ఏమవుతదా ఏంటా అనంటే ఎక్కడో ఆ నమ్మకము, ఇది అక్కడ ఇదవుతూ ఉంటదన్నమాట. అంటే ఆ ధర్మం యొక్క గీతను దాటుతూ ఉంటుంది. ఆ రకమైన పురుషార్థం చేసిన ఆత్మలు త్రేతాయుగంలో జన్మ తీసుకుంటారు. మీకు పాపులేషన్ చూస్తూ ఉంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 200 కోట్లు ప్రపంచం యొక్క జనాభా. ఇప్పుడు చూస్తే 850 కోట్లు. అంటే ఏంటి? ఈ యుగ సంధ్యా సమయంలో ఇప్పుడు కల్కి అవతరణ జరిగి యుగ పరివర్తన సమయంలో సత్యమైన భక్తులంతటూ సత్యుగం వైపు వెళ్తారు. మిగిలిన వాళ్ళంతా పరంధామానికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళు చేసుకున్న పురుషార్థం అనుసారంగా వెళ్ళేటప్పుడు ఏమైతది? పాపాన్ని మొత్తం ఆయన సమాప్తి చేసి పంపిస్తాడు. అది మనం ఆయనని తలుచుకుని మనం పాపాన్ని సమాప్తి చేసుకుంటామా? లేకపోతే సమయాన్ని టీచర్‌గా, పరమాత్మని టీచర్‌గా చేసుకుని, జ్ఞానాన్ని తెలుసుకుని, రాక్షసులనందరినీ జ్ఞాన యోగాలన్న బాణాలు వేసి ఏ రాక్షసుడిని ఏ రకంగా చంపాలని మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు. ఆ రకంగా సంహరించి మళ్ళా రాక్షసులతో ఓడిపోవద్దు. మాటి మాటికి కాసేపు ఓడిపోయి కాసేపు ఇచ్చేస్తే త్రేతాయుగం. అలా కాకుండా ఇంక చెప్పానంటే చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోవడం. సో అలా అందరూ కొద్దిమంది చేస్తారు. కొంతమంది అసలు ఇలాంటి మేము క్లాసులు పెట్టినప్పుడు వినడానికి ఎప్పట్లాగా మాకు టైమే లేదంటున్నారు. ఎందుకు? ఇంకా మారీచుడి వెనకాల పరిగెడుతున్నారు. ఇంకా మారీచుడు ఆ బంగారు లేడీ కావాలనుకుని ఆ లేడీ వెనకాల పరిగెడుతూ ఉన్నారు. సో అది మాయ అని చెప్పి తెలుసుకుని వచ్చేసరికి ఇక్కడ యుగ పరివర్తన జరిగిపోయే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళకి ఏమవుతుందంటే సత్య త్రేతాయుగాలకు వచ్చే అవకాశం ఉండదు. వాళ్ళు ఎంత పుణ్యం అయితే చేసుకుని ఉంటారో దాని అనుసారంగా ఆ పుణ్యాన్ని ఎంజాయ్ చేసే సమయం వచ్చినప్పుడు పైనుంచి కిందికి దిగుతారు.